అందరికీ నమస్కారం అండి. నేను మీ శివారెడ్డిని. ఫ్రెండ్స్, మనము ఈ మధ్యనే సేవా సమితి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు చెన్నారెడ్డిపల్లె, కడప జిల్లా చెన్నారెడ్డిపల్లె పూర్వమండల మండలం వాళ్ళు మన సేవా సమితికి రావడం జరిగింది. ఆర్థిక సాయం కోసం మన సేవా సమితికి రావడం జరిగింది. ఆ కుటుంబానికి వచ్చేసి అతనికి పెరాలసిస్ వచ్చి చెయ్యి, కాలు, నోరు మాటలు రావడం లేదు. కాబట్టి మన సేవా సమితి వాళ్ళు వాళ్ళకి ఇంత సహాయం చేయడం జరిగింది. బత్యము అలాగే కొంత మనీ సహాయం చేయడం జరిగింది. నేనైతే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నా. ఈ వీడియో కొంచెం రీచ్ అయితే ఇలాంటి ఏమైనా మా దృష్టికి వచ్చే మేము సహాయం చేసేదానికి మా సేవా సమితి సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళకు వచ్చేసి చాలా పేదవాళ్ళు. ఇంతకుముందు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అనమాట. అంటే వీధులు తిరిగి గంపతోటి అట్లా పెట్టుకొని చాలా రోజుల నుంచి కూరగాయలు అమ్ముకుంటూ నడక ద్వారానే నడిచి వెళ్ళి ఊర్లమ్మటి కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ముసలోళ్ళు అయినారు ఇద్దరు. ఆ కుటుంబానికి భారమైంది. ఎంతో కొంత మనం చేసే సాయము ఎంతో కొంత ఆ కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. అందుకని మన సేవా సమితిని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు మన సేవా సమితి తరపున మన వాళ్ళందరూ తలా ఎంతో ఒక చేసి ఆ కుటుంబానికి ఆదుకోవడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి వారు మీ దృష్టికి ఎవరైనా వస్తే మా నెంబర్లు, ఫోన్పే నెంబర్లు ఉంటుంది, లేదంటే కామెంట్ పెడితే పలానా ఏరియాలో ఇలా ఉంది అని మా సేవా సమితి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాం. నమస్తే. మా ఈ సమితి అనేది హైదరాబాద్ పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. మా వంతు మేము అందరికీ మాకు తోచిన కాడికి మేము ఇలా ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళకి మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మా సమితిలో ఉన్నారు. ప్లస్ అలాగే బయట నుంచి కూడా చాలామంది మాకు సహకరిస్తున్నారు. అలాగే ఇంకా అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీ వాళ్ళంతా సాయం చేస్తూ ఉంటే మేము కూడా ఇలాగే ముందుకు కొనసాగుతా ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తాము. కాబట్టి దీనికి చాలామంది మా హైదరాబాద్ పంచాయతీ నుంచి చాలామంది యూత్ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అందరూ మేము చేస్తామని ముందుకు రావడం కూడా జరిగింది. ఇది మాకు చాలా సంతోషం. అందుకే మేము ఈ హైదరాబాద్ పంచాయతీ సేవా సమితి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా బయట నుంచి అందరూ మాకు ఇంకా సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఇట్లు హైదరాబాద్ సేవా పంచాయతీ రాజశేఖర రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. అయితే నీకు సరిపోతలే మా హాస్పిటల్ అంటే మాటలు రావు, మాట పడిపోయింది. ఇది అంతే. ఓ పెద్దయినా మనం చేసేది ఏం లేదు. ఎంతవరకు దేవుడు ఇచ్చిన కాడికి అనుకోవాలా. మా వంతు మేము ఖచ్చితంగా నీకు సాయం చేస్తా ఉంటాము. ఇంకా అందరి చేత కూడా మీకు సాయం చేపిస్తాము. వీలైతే 100% కూడా చేస్తాము. ధైర్యంగా బతుకు, మంచిగా ఫుడ్ తిను. ఒకవేళ నీకు ఎంత ఇబ్బంది అయినా మా నెంబర్ ఇస్తాము, మీకు ఆల్రెడీ మా లింకులో పెడతాము. మాకు ఫోన్లు చేయండి, మా వంతు సాయం మేము చేస్తాము. ఏమైనా అది నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు అది మేము ఖచ్చితంగా ఈ వీడియో అడిగి